అండి ఇవాళ అయితే కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి. కోడిగుడ్డు ఉక్కిరి చూడండి, ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటానండి. టమాటాలు వేసుకొని కలిపేస్తున్నాను. కొంచెం సాల్ట్, మా పిల్లలకి కోడిగుడ్డు ఉక్కురు అంటే చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమో కాదో కామెంట్ చేయండి. ఒక 5 నిమిషాలు అయితే మగ్గిస్తామండి. టమాటాలు మగ్గుతాయి కదా, సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి పెట్టేసేదండి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. 5 నిమిషాల తర్వాత అయితే చూద్దామండి. మూత తీసి టమాటాలు అయితే చాలా సాఫ్ట్గా అయిపోయాయండి. ఇలా అంటే ఇలా సాఫ్ట్గా అయిపోయింది. టమాటా అంత సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. మనకు తినేటప్పుడు పచ్చివాసన రాకుండా బాగుంటుంది. మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అయితే కారం వేసుకున్నామండి. చాలా వేడిగా పువ్వులా వస్తుందండి ఫ్రై అవుతుంటే ఆనియన్స్. మీరు ఈరోజైతే ఏ కూర వండుకున్నారో కామెంట్ చేయండి నాకు. నేనైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఉదయం అయితే పప్పు తోటకూర ఉండదండి, ఆ కర్రీ కాస్త ఉంది. దానికి కాంబినేషన్గా చేస్తున్నాను. ఉదయం కర్రీ ఏ కర్రీ సరిపోతుంది. ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసుకుందామండి. వేసుకున్నానండి. నేను 3 ఎగ్స్ వేసాను. ఫ్రై చేస్తాను. ఎగ్స్ అయితే ఫ్రై అయితే దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందాక వేయడం మర్చిపోయానండి. చిటికెడు పసుపు. ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయితే దగ్గర అయిపోయిందండి. టైం అయితే 7:30 ఇలా అవుతుందండి. పిల్లలకి అన్నం పెట్టేయాలి, కర్రీ అయిపోతే. చాలా గోల్ చేస్తున్నారు, అసలు చదవట్లేదండి. ఇప్పుడు చదివించాలి కూడా నేను. కర్రీ అయిపోతే నెక్స్ట్ అదే డ్యూటీ. చిన్నపిల్లలకి అందరూ అసలు చదవరు. మా బాబాయ్ అయితే అసలు చదవడు. ఎల్కేజీ చదువుతున్నాడు. ఘోరంగా అసలు బుక్ తీయడం చాలా కష్టం. సైకిల్ తొక్కమంటే తొక్కుతాడు చాలా. తప్పదు కదండి, ఏం చేస్తాం మరి, చదివించుకోవాలి.
కర్రీ అయితే అయిపోయిందండి, ఇంకా లాస్ట్ కట్ చేయడమే ఉంది. అయిపోయిందండి ఎగ్ కర్రీ. పిల్లలకి రైస్తో పాటు తినిపించేస్తే నా పనులు చేసుకోవడానికి అవుతుంది. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కంటే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో నాకు చెప్పండి. నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. చాలా వరకు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అసలు మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ఎక్స్ట్రా ఇంకా వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ప్లీజ్ బాయ్ అండి.